చేపల ఫ్రై అనగానే అరకిలో నూనె పోసి అరగంట కాల్చుడు కాదు మామ. ఎట్లా చేయనో నేను చెప్తా, మీరు మాత్రం చూసి చేసుకోరు. హలో మామ, నమస్తే అందరికి. ఈ రోజు మన చేపల ఫ్రై వీడియో కోసం అయితే అప్పటికప్పుడే పట్టిన పెద్ద చైనా కురకని అయితే తెచ్చిన మామ. ఇప్పుడు ఈ చేపనైతే కోసి దీని మీద ఉన్న తోలంతా తీసేద్దాం. దీని తోలు తీసేసినాక చూడరు మామ, దీని మీట్ అయితే ఎట్లా పడుతుందో రెడ్ గా. ఇప్పుడు ఈ చేపకైతే ఘాట్లయితే పెట్టుకుందాం. నేనైతే నా స్టైల్ పెడుతున్నా, మీరు ఎట్లా అనుకుంటే అట్లా ఘాట్లు పెట్టుకోరు మామ. ఇప్పుడు ఈ చేపకైతే మసాలా అయితే ప్రిపేర్ చేద్దాం మామ. కొద్దిగా అల్లం, పసుపు, కారం, ఫిష్ మసాలా అయితే వేసుకుందాం మామ. ఫిష్ మసాలా వేసుకున్నాక కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా, కొద్దిగా నూనె పోసుకుని అయితే మసాలా అంతా మంచిగా కలిసినట్టు అయితే ఒకసారి కలుపుకోవాలి మామ. కలుపుకున్నాక ఒక మీడియం సైజు నిమ్మకాయ అయితే పిండుకోవాలి మామ. పిండుకున్నాక ఈ మసాలా అయితే చేపను రెండు వైపులా తిప్పుకుంటూ ఈ మసాలా అయితే మొత్తం అప్లై చేసేయాలి మామ. చేపకైతే అప్లై చేసినాక ఒక అరగంట ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అరగంట తర్వాత తీసుకొని ఒక కోడిగుడ్డు అయితే పగలగొట్టుకోవాలి మామ. ఆ పగలగొట్టిన కోడిగుడ్డు చేప మీద పోసుకొని మళ్ళీ మంచిగా అయితే మ్యారినేట్ చేసుకోవాలి మామ. మ్యారినేట్ చేసుకున్నాక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లో ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపనైతే వేసుకోవాలి మామ. చేపన వేసినాక రెండు వైపులా తిప్పుకుంటూ ఈ విధంగానైతే కాల్చుకోవాలి మామ. చేపనైతే చేప ఈ విధంగా మంచిగా కాలినాకనైతే తీసి ఒక ప్లేట్ అయితే వేసుకోరు మామ. ఇంకొక ప్లేట్ వేసుకున్నాకనైతే నిమ్మకాయ పిండుకొని సుంచుకొని తింటుంటేనైతే ఇంకా నేను చెప్పనవసరం లేదు మామ. ఎట్లుంటుందో మీకు చూస్తేనే తెలిసిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరు మామ. ఉంటా మరి బై.